నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.
అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు.
సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్,
జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా.
మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం,
కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి.
శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది.
కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ.
కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.
అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తారు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తారు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తారు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది.
ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు.
ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా.
కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ
మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది.
అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు.
ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర
తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.
అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు.
సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటారు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్,
జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన ఆసక్తికరమైన కథనం. కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా.
మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమినీ సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం,
కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమె సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి.
శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నారాయణ, రాయల హరిశ్చంద్ర తన కుమార్తె సమీర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తాడు. సరైన ఆధారాలు లేవనే కారణంతో న్యాయవాదులు కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నారాయణ కోర్టు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఉద్దేశంతో రూపొందించిన కోర్ట్రూమ్ డ్రామా. మొదట కిడ్నాప్ కేసుగా ప్రారంభమైన కథ క్రమంగా ఒక సామాజిక సమస్యను వెలుగులోకి తీసుకువస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కథనం వేగంగా ముందుకు సాగుతూ మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగిస్తాయి. శ్రీకాంత్ మరియు ముఖేష్ రిషి మధ్య జరిగే కోర్ట్ సన్నివేశాలు కథకు ప్రధాన బలం. ఆమీ సినిమాటిక్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సిరీస్కు శ్రీకాంత్ నటన ప్రధాన ఆకర్షణ. కోర్టులో అందరి చేత తక్కువగా చూడబడే, ఆత్మవిశ్వాసం కోల్పోయిన న్యాయవాది పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అనన్య శర్మ తన సహాయకురాలి పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆమె ప్రవేశం తర్వాత కథానాయకుడి ప్రయాణం మరింత బలంగా మారుతుంది. సమీర్, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, స్నేహల్ కామత్ తమ పాత్రలో మెప్పించారు. మొత్తంగా ఆబ్జెక్షన్ మై లార్డ్ మంచి సందేశాన్ని అందించే కోర్ట్రూమ్ డ్రామా. కొత్తదనం పెద్దగా లేకపోయినా శ్రీకాంత్ నటన, ఆసక్తికరమైన కథనం, కొన్ని ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా తొందరగా ముగిసిన భావన కలిగిస్తుంది. అలాగే హీరో కుటుంబానికి సంబంధించిన ట్రాక్ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది.
కోర్ట్రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సిరీస్ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు.